పస ఉన్నా సత్తా ఉన్నా నిరుద్యోగుల పట్ల లేకపోతే డిఎస్సి రాసిన అభ్యర్థుల పట్ల చిత్తశుద్ధి ఉన్నా ఈ చర్చకైతే ఆయన వెళ్ళాలి కదా. వెళ్ళాలి, వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తాడు? జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు, ఖచ్చితంగా వెళ్తాడు. నాకైతే ఆయన గట్స్ ఉన్నాయి అనుకుంటాను. ఇందాక తేజస్విని గారు ఎవరు అన్నారు కదా, తేజస్విని గారు స్క్రిప్ట్ ఇస్తేనే చదవలేడు సరిగ్గా అనేదో. అందుకని ఇక్కడ ఏంటి అంటే ఈ డిఎస్సి ఎపిసోడ్ మొదలు పెట్టినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో రాష్ట్రం తగలబడిపోద్ది అంటుకొని ప్లస్ రాజకీయ నాయకులు ఏదో వాళ్ళేదో మాట్లాడతారు, సమర్థించుకుంటారు ప్రభుత్వాన్ని, దీంతో ఇష్యూని పెద్దది చేయొచ్చు, మొత్తం అంత భగ్గున మండించవచ్చు అని ప్లాన్ చేశారు. వాళ్ళు ఊహించని విధంగా సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి కేస్ బై కేస్ తీసి ఒక్కొక్క కేసు వీళ్ళకి ఉద్యోగం ఎందుకు రాలేదు అని చెప్పటమే కాకుండా ఉద్యోగం వచ్చిన వాళ్ళ పేర్లు, వాళ్ళ ర్యాంకులు, వాళ్ళ క్వాలిఫికేషను మొత్తం పెట్టి ఇదిగో ఇందుకోసం వీళ్ళకి జాబ్ వచ్చింది, ఇందుకోసం వీళ్ళకి జాబ్ రాలేదు అని ఆఫీసర్లు వచ్చి వివరణ ఇచ్చేసరికి ఒక్కసారి వైసీపీకి వాళ్ళు ఏం మాట్లాడాలో, నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాక ఇంకే కులాలని ఇవన్నీ తీసుకొచ్చి స్పోర్ట్స్ కోటాలో పేకాట అని ఇదే పేరుని నాని పేకాట మీకు ఆటినాసు డైమండ్ రాణి తెలుసా, అయితే మీరు టీచర్ అయిపోవచ్చు అని చెప్పాడు. బాధ్యత రాహిత్యంతో మాట్లాడాడు, అవమానించటం టీచర్లని. ఇటువంటి అంటే ఏది కూడా పేపర్ లీక్ అన్నాడు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేపర్ లీక్ అన్నాడు. అసలు డిఎస్సిలో పేపరే ఉండదు, ఒక పూల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, 42,000 ప్రశ్నలు ఉంటాయి, అందులో ర్యాండమ్ గా వస్తాయి క్వశ్చన్లు. ఎప్పుడు ఎవరికి ఏదొస్తుందో మన ఇద్దరం లాంగ్వేజెస్ రాసిన ఒకే క్వశ్చన్ మీకు నాకు పక్కన కూర్చొని రాసిన కాపీ కొట్టలేరు మీరు. ఎందుకు అంటే నాకు సపరేట్ క్వశ్చన్ పేపర్ వస్తుంది, మీకు సపరేట్ వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో పేపర్ లీక్ అని చెప్పాడు, ప్యాకాట్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పాడు, చివరాఖరికి కమ్మ కులాన్ని వాళ్ళకే ఇచ్చారు అని చెప్పాడు. అన్ని అబద్ధాలే. అప్పుడేమో డిఎస్పీలు అధికారంలో రావడానికి డిఎస్పీలు, ఇప్పుడేమో టీచర్లు మొత్తం అన్నీ కూడా తప్పు 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 అని చెప్పి ఆఫీసర్లు చెప్పటం, సాక్ష్యాలు ఆధారాలు తీసుకొచ్చి ప్రజల ముందర పెట్టడం. జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రయత్నం చేస్తే ఇంతమంది మాజీ ఎమ్మెల్యేలని నాయకుల్ని పంపించి వాళ్ళతో మాట్లాడిస్తే కేవలం 26 మందిని ఒక చోట కూర్చోబెట్టగలిగాడు. 3,16,000 మంది ఎగ్జామ్ రాస్తే అంటే 16,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి, మిగిలిన వాళ్ళని ఎంతమందిని గ్యాదర్ చేయొచ్చు? నిజంగా అక్రమాలు జరిగితే లక్షలో 26 మంది కూడా రాలేదు, కరెక్ట్గా 26 మంది కూడా రాలేదు. కరెక్టే. అంటే ఎంత హ్యాలో ఆర్గ్యుమెంట్ని ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ప్రజల ముందర పెట్టాడు అనేది, అంటే పూర్తిగా ఒక ఆరోపణ లేదా ప్రజలకు సంబంధించిన ఒక వ్యవహారాన్ని ఇందులో అవకతవకలు జరిగాయని ఎవరో చెప్పారనుకోండి, దాన్ని వెరిఫై చేసుకుని స్టడీ చేసి ఎస్టాబ్లిష్ చేయడంలో కూడా చేతగాని ఫెయిల్యూర్ వ్యవహారం. డిలీట్ చేశారని చెప్పారు. ఈ రోజుకి డేటా అవైలబుల్ ఉంది, మనం చెప్పారు కదా, రండి మీకు ఏది కావాలో చూసుకోండి అని చెప్పాడు కదా కోన శశిధర్ గారు. వాళ్ళ ఇంకో మాట అన్నాడు పేరు నాని గారు, ఎవడో అభిమానంట వరంగల్ అంట, నాకు ఒంట్లో బాగలేదంటే ఈయన ఊపుకుంటూ వెళ్ళిపోయాడంట అని ఎగతాళి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. మరి మనమేమో శవాలుంటేనే వెళ్తామే. ఎవరో పిల్లాడు వరంగల్లో నాకు హెల్త్ బాగాలేదు, ఆ పిల్లాడు ప్యాథటిక్ కండిషన్ లో ఉన్నాడంటే ఆఖరి కోరిక కోరితే పవన్ కళ్యాణ్ వెళ్ళి తీర్చాడండి.